నమస్కారం. సమస్త పుణ్యఫలాల నిలయం ఏది? సకల దేవతాగణాలు కొలువై ఉండేది ఏది? శుభాశుభ కార్యాల్లో తప్పక ఉండాల్సింది ఏది? తనలోని సర్వస్వాన్ని ఇతరులకు సమర్పించి పరోపకారార్థమిదం శరీరం అనే సుభాషిత వాక్కుకు అసలు సిసలు నిర్వచనం ఎవరు? వీటన్నింటికీ సమాధానం ఒకటే, అదే గోమాత. అంతటి విశిష్ట గోవును త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తే సకల దేవతారాధన చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ప్రభాత సమయంలో గోవర్ణన చేసి ప్రార్థనలు చేస్తే భూత ప్రేత పిశాచ బెడద ఉండదని పెద్దలు చెబుతున్నారు. అపరాహ్న సమయంలో గో ప్రార్థనతో మహాపాతకాలు పటాపంచలవుతాయని అంటున్నారు. సాయంకాల ప్రార్థనలతో సంధ్యాలక్ష్మి కరుణిస్తుంది. నిశిరాత్రి గో ప్రార్థనతో నరకలోక బాధలు దూరమవుతాయని అంటున్నారు. ధార్మిక ధర్మపరంగానే కాక వేద వైద్య విధానంలో గో పదార్థాలను ఔషధాల తయారీలో వినియోగిస్తారు. ప్రకృతిలోని చెట్లు, పుట్టలు, గోవులు, నదులు, సాగరాలు అన్నీ పూజార్హనీయమే అని హైందవ ధర్మం చాటి చెప్పింది. పరోపకారార్థమిదం శరీరం అనే సుభాషిత వాక్కుకు తరువులు, నదులు, గోవులు నిండు నిదర్శనం. చెట్లను రాళ్లతో కొడితే ప్రశాంతంగా పండ్లను ఇస్తాయి, కానీ కించిత్ కోపం తెచ్చుకోవు. నదులను కాలుష్యమయం చేసేసి నదీ గర్భాలను తవ్విపారేస్తున్న పుష్కలంగా పవిత్ర జలాలను ఇస్తాయి తప్ప తమ కర్తవ్యాన్ని విస్మరించవు. ఇక గోవులు ముక్కోటి దేవతల నిలయంగా పురాణాలు ప్రశంసిస్తున్న గో సంపద ఆరోగ్యకర జీవనానికి సోపానమని ఆయుర్వేద వైద్యంలో గోక్షీరం, గోపంచకం ఇలా గో పదార్థాలన్నీ ప్రధానమని వేనోళ్ల పొగిడినా ఉబ్బి తబ్బిపై పొంగిపోదు. పొగడ్తలకు గోవు పొంగిపోదు, తెగడ్తలకు కుంగిపోదు. కర్తవ్య నిర్వహణ క్షణం పాటు విస్మరించదు. పురాణాలు వైదిక పరంగా తీసుకున్నా, ఆయుర్వేద వైద్యపరంగా చూసుకున్నా, సాధారణ జీవనంలో పరోపకారిగా చూసుకున్నా అన్నింటా నెంబర్ 1 స్థానంలో ఉండేది గోవు. కల్పతరువు, కామధేనువు, తరచు ఈ మాటలు వింటాం. అమరేంద్రుడి స్వర్గలోకంలో వజ్రాయుధం, కల్పవృక్షం, కామధేనువు తదితర మహిమాన్వితమైనవి ఎన్నో ఉంటాయి. వజ్రాయుధం అంటే ఓ నిష్ఠాగరిష్ట, బలశక్తి సంపన్న గొప్ప మహాముని వెన్నెముకతో చేసిన ఇంద్రాయుధమే వజ్రాయుధం. వజ్రాయుధం ప్రయోగిస్తే ఇక ఎదుట ఎవరూ కూడా మిగలడం అనేది ఉండదు. కల్పతరువు, తరువు అంటే చెట్టు, కల్పతరువు అంటే కల్పవృక్షం. ఇంద్రుని సన్నిధిలో ఉండే ఈ వృక్షం ఎదుట నిలబడి ఏది కోరితే దాన్ని ఆ మహిమాన్విత చెట్టు ప్రసాదిస్తుంది. ఇక స్వర్గాధీశుడి సన్నిధిలో ఉండే మహోన్నత, మహిమాన్విత, మహత్తర దేనువే కామధేనువు. ఈ కామధేనువు సమీపంలో నిలబడితే చాలు, ఏమీ ప్రసాదించమని అడగకుండానే మన మనస్సులోని కోరిక తెలుసుకుని దానిని ఆ దేనువు సామ్రాట్గా విరాజిల్లుతున్న కామధేనువు తీర్చేస్తుంది. అందుకే గోవుకు హైందవ సాంప్రదాయ సదాచార వ్యవహారాల్లో అంత ప్రాధాన్యమిస్తారు. గోవులో సమస్త దేవగణాలుంటాయని సర్వ పురాణాలు చెప్తున్నాయి. ఏ ఆధ్యాత్మిక గురువైనా, ఏ ధార్మిక స్రష్టైనా, పురాణ ప్రముఖుడైనా, వేద గణాపాటి అయినా తమ అమృత వాక్కుల్లో తప్పక గో ప్రస్తావన తెస్తారు. గోవులోని ఏ భాగంలో ఏ దేవత కొలువయున్నారనే విషయాలను మనకు పురాణ పెద్దలు సవివరంగా తెలియజేశారు. గరుడ స్తంభాల లాంటి గోపాదాల్లో పితృదేవతలుంటారని, కరముల్లో భుజాంగాలు, డెక్కల్లో దేవగణాలుంటారని చెప్తారు. ముక్కులో శిలాదేవి, కళ్లలో ఉగ్రదేవతలుంటారని తెలియజేస్తున్నారు. వింజామరగా తోక, నాలిక నారాయణముతో, చెవులు శంఖనాదులుగా తెలియజేస్తున్నారు. ఇలా ముక్కోటి దేవతలు గోవులో కొలువై ఉంటారని పౌరాణిక ప్రముఖులు వెల్లడిస్తున్నారు. పండిత శ్రేష్ఠులు, గణాపాటీలు గో ప్రార్థన సమయాలు వివరించి ఆ సమయాల్లో చేసే ప్రార్థనల వల్ల లభించే పుణ్య ఫలాలు వివరించారు. నిత్యం చేసే గో ప్రార్థనల వల్ల ఎప్పటికప్పుడు అంటే నిత్య పాపాలు తొలగిపోతాయని అంటూ ముట్లు,
పాపాలు అంటవని అంటున్నారు. ప్రొద్దుటి పూట గో ఆరాధనతో భయం తొలగిపోతుందని, మధ్యాహ్న ప్రార్థన వల్ల మహాపాపాలు హరించిపోతాయని తెలియజేస్తున్నారు. సాయంత్రం సంధ్యాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని వివరిస్తున్నారు. ఏకాదశి నాడు గో ఆరాధన చేస్తే 7 నెలల పాపం పోతుందని, అమావాస్య నాడు గో వర్ణన చేస్తే 6 నెలల పాపాలు హరిస్తాయని తెలియజేస్తున్నారు. ఆదివారం నాడు గో సేవలో తరిస్తే అనంత పుణ్యఫలం దక్కుతుందని తెలియజేస్తున్నారు. పెరడంతా గోవులతో నింపి మాతృ పితృదేవతలతో సత్విప్రులకు ఆ గోవులను దానం ఇప్పించిన వాడే అసలు సిసలు కుమారుడని పురాణ గ్రంథాలు సైతం తెలియజేస్తున్నాయి. గోవు వినమ్రత, నిబద్ధత, నిజాయితీ, నిస్వార్థ గుణాలు పంచతంత్ర కథల్లో మనకు బాగా తెలుసు. గోవులోని అణువణువు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది. సమస్త దేవతలు గోవులో కొలువై ఉండడంతో శుభాశుభ కార్యాల్లోనూ గో ఆవశ్యకత ఉంటుంది. అంత్యకాలం సమీపించినప్పుడు దైవస్మరణ, గో ప్రార్థన చేస్తే నరక బాధలు తప్పుతాయని పెద్దలు చెబుతారు. మరణానంతరం జీవి యాతన శరీరంతో ఊర్ధ్వలోకాలకు వెళుతుంది. అయితే భయంకర, జుగుప్సాకర, రక్తం ఏరులు మాదిరి ప్రవహించే వైతరణి నదిని దాటనిదే ఏ జీవి ముందుకు సాగలేదు. ఇందుకు ఇహలోకంలో సద్గుణ సంపన్నులైన నిష్ఠాగరిష్ట విప్తులకు గోదానం చేస్తేనే ఆ నదిని దాటగలుగుతామని పెద్దలు చెబుతారు. గోదాన పుణ్యఫలంతో గోవు తోక పట్టుకుని సునాయసంగా వైతరిని దాటవచ్చు. స్వార్థాన్ని నరనరాన జీర్ణింపచేసుకుని గాలిబుడగ జీవితాన్నే శాశ్వతమనుకుని చేయరాని పాపాలు చేస్తూ నేరాలు ఘోరాల్లో తేలియాడే మానవజాతిని చూసి గోజాతి విచారం చెందుతోందని ఓ సినీ కవి తన చిత్ర గేయంలో అద్భుతంగా తెలియజేశారు. నరుడా పామరుడా, కల్లాకపటం ఎరుగని గంగి గోవును, ఏది చెప్పినా తలాడిస్తాను తప్ప ఎదురు చెప్పను, పారేసిన గడ్డి తిని పరుల సేవలో తరిస్తున్నానని గోమాత మనోగతాన్ని కవి తెలియజేశారు. కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇచ్చి దూడలను కాదని మీ కడుపులు నింపుతున్నా అని గోవ్యధలో తెలిపారు. తన చర్మాన్ని చెప్పులుగా, తన శరీరం డంకాలకు నాదం పుట్టించేదిగా మారుతుందని గో మనస్సును కవి వివరించారు. ఇంతలా పరోపకారిగా తాను తన సంతతి ఉంటే స్వార్థ పరతత్వంతో ప్రకృతి మాతకు మానవులు చేటు వాటిల్లేలా చేయడం ఏం సబబని గోమాత హృదయం ప్రశ్నిస్తోంది. పూర్ణాయుష్యుంటే మనిషి జీవించేది 100 ఏళ్లు. అలా కాని పక్షంలో గాలివాటు బతుకులు, వట్టి నీటి బుడగ మాదిరి జీవితం ఎప్పుడైనా ముగిసిపోవచ్చు. ఏ క్షణంలోనైనా మృత్యుదేవత దండయాత్ర చేయవచ్చు. మృత్యుముఖంలోకి వెళ్ళినప్పుడు ఎవరూ వెంటరారు. మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్ధన్నాస్తి గృహన్నాస్తి, తస్మాత్ జాగ్రత్త అని వైదిక పురాణాల్లో కథాపాత్రలు హెచ్చరికలు కనిపిస్తాయి. ఆశకు కర్మకు కట్టుబడి ఈ జీవితమే శాశ్వతం అనే ఆలోచనల్లో మానవులు తేలియాడుతుంటారు. ఆయుర్దాయం తరిగిపోతుందన్న విషయాన్ని పట్టించుకోరని పురాణ పెద్దలు తమ ధార్మిక ఉపన్యాసాల్లో తెలియజేస్తూ ఉంటారు. సమస్త దేవతలు కొలువయున్న గోసేవలు సర్వకాల సర్వావస్థలయందు తరిస్తే గోపూజా పుణ్యఫలాలతో ఉత్తమ లోకాలు పొందొచ్చని, జన్మరాహిత్యం చెంది దైవైక్యం చెందవచ్చని ధార్మిక గురువులు తెలియజేస్తున్నారు. జీవనంలో అన్ని పార్శ్వాలను స్పృశించే గొప్ప అవతారం శ్రీకృష్ణావతారం. పశుపాలకుడు గోపాలకుడిగా బాల్యంలో శౌర్యం చూపి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిన బలశాలిగా, శృంగార రసాన గోపికావల్లభుడిగా, రాయభార సార్వభౌముడిగా, గీతాచార్యుడు, బాల యవ్వన కౌమార ఇలా అన్ని దశల్లో ఎలా మెలగాలి అనేది శ్రీకృష్ణావతారంలో తెలుస్తుంది. ధైర్యం, బలం, ఉత్సాహం, బుద్ధి, శక్తి, పరాక్రమాలనే ప్రధాన సుగుణ సంపన్నతతో శ్రీకృష్ణ భగవానుడు సమస్త జగత్కు జగద్గురువుగా పేరు పొందాడు. శ్రీకృష్ణ భగవానుడనే మాట వినగానే మహిమలు, మహోన్నతలు, సాహసాలతో పాటు గోవులు, గోకులం, గోపాలగణం ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి.
పశుగణానికి చెందిన పరమ పుణ్యజీవిగా పేరు ప్రతిష్టలు పొందిన మూగజీవి గోవు. ద్వాపరాన బాలకృష్ణుని ప్రియనేస్తాలుగా గోమాతలు పేరొందాయి. గోమాతను హైందవ జాతి అతి పవిత్రంగా భావిస్తుంది. పుణ్యఫలాల వరాల నొసిగే వరప్రదానిగానే కాక వైద్య విధానంలో గోవు పాత్ర ప్రధానంగా ఉండడంపై ఇప్పుడు విశ్వవ్యాప్త శాస్త్రవేత్తల పరిశోధన దృష్టి గో వైశిష్టతపై పడింది. విదేశీ శాస్త్ర ప్రముఖులు సైతం కౌలో ఇంత విశిష్టత ఉందా అని విస్తుబోతున్నారు. గోవుల్లో సుగుణాలు కలిగించే అంశాలు ఎన్నో కనిపిస్తాయి. ఆర్ష సంప్రదాయం, సనాతన సదాచార ఆచారాలు ఇలా అన్నింటిలో గోవు పాత్ర కనిపిస్తుంది. ఆవులపై పురాణాలు, ప్రాచీన గ్రంథాలు తెలియజేసిన పవిత్ర భావంతో హిందువులు గోమాతను దేవతగా ఆరాధిస్తారు. సమస్త దేవతలు గోవులో కొలువై ఉండడం, శుభాశుభ కార్యక్రమాలన్నింటిలో కూడా గోవు పాత్ర ప్రముఖంగా ఉండడం, గోవు నుంచి లభించే పదార్థాలన్నీ ప్రయోజనకరాలుగా ఉండడం, గో పదార్థాలు ఆయుర్వేద వైద్య విధానంలో వినియోగించడం ఇలా ఎన్నో రీతుల్లో గోవు విశిష్టత గోచరించడంతో గోమాతలపై ద్విగుణీకృత భక్తి ప్రపత్తులు ప్రదర్శించి హైందవ భక్తులు తమ జన్మ సార్థకమైందని భావిస్తున్నారు. ఆవుల నుంచి లభించే పాలు, నెయ్యి యజ్ఞ యాగాల్లో, పుణ్య కార్యక్రమాల్లో వినియోగిస్తారు. ఇక సైన్స్ పరంగా వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. గోమయంతో పాటు ఎన్నో గో ఆధారిత పదార్థాలను ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. గోపంచకాన్ని ఆయుర్వేద వైద్యంలో వినియోగించడమే కాకుండా సేంద్రియ ఎరువుగా, ఇంధనాలుగా వాడుతున్నారు. పర్యావరణానికి చేటు వాటిల్లకుండా ఈ ఎరువును వినియోగించి వ్యవసాయం చేయడం సాధ్యమైన పనే. ఆవు నెయ్యిని ఇంటి వంటల్లో వినియోగించడమే కాకుండా ఆయుర్వేద ఔషధాల్లోనూ వాడుతున్నారు. ఎందరో గో ప్రేమికులు గోవుల కోసం గోశాలలు నిర్మిస్తున్నారు. ఎన్నో దేవస్థానాల్లో గోశాలలు పెట్టి ఆయా దేవాలయాల పెద్దలు గో వైభవాన్ని చాటి చెబుతున్నారు. అయితే కొందరు అధిక సంఖ్యలో గోవులను వాహనాల్లో కుక్కి అక్రమంగా కబేళాలకు తరలిస్తున్నారు. కొన్ని గోవులు మార్గ మధ్యంలోనే మరణిస్తుండగా కొన్ని కబేళాల పాలై ప్రాణాలు కోల్పోతున్నాయి. గోరక్షకులు, గో ప్రేమికులు అక్రమార్కుల దుశ్చర్యలను అడ్డుకుంటున్నా పూర్తి ఫలితాలు ఉండడం లేదు. ప్రభుత్వాలు, ప్రజలు, పర్యావరణ ప్రేమికులు, గోరక్షకులు అందరూ సమిష్టి నిర్ణయాలతో ముందుకెళ్లి గో వైభవానికి భంగం వాటిల్లకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వ్యాఖ్యానాలు వినిపిస్తుంది. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.